అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. కాబట్టి చాలండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం నుండి మనం పరిశీలన చేయగలిగినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి చెదరపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా, ఫిలిప్పు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు ఫిలిప్పు చెప్తున్నటువంటి మాటలను ఏక మనస్సుతో వారు ఏం చేస్తున్నారట? లక్ష్యం అంటే అర్థం ఏంటి? లక్ష్యము అంటే అర్థం ఏంటి? ఇడికి నా మాట అంటే లక్ష్యం లేదంటే అంటే దాని అర్థం ఏంటి? మాట వినే లక్షణం లేకపోవడం. ఫిలిప్పు దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తున్నాడు. మీరు 4వ అధ్యాయం నుంచి మనం పరిశీలన చేయగలిగినప్పుడు దేవుడు విశేషమైన అద్భుతాలు అపోస్తలుల ద్వారా జరిగిస్తున్నప్పుడు అక్కడ సంఘానికి హింస వచ్చింది. సంఘానికి హింస వచ్చినప్పుడు, సంఘానికి శ్రమ వచ్చినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, మామూలు హింస కలిగిందా? గొప్ప హింస కలిగిందా? గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఇక్కడ మనం చూస్తే అక్కడ సంఘానికి శ్రమ వచ్చింది, సంఘము హింసించబడుతున్నటువంటి ఈ టైంలో మరి ఈ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనేక ప్రాంతాలకు చెదరిపోయి వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే 4వ వచనం మనం చూస్తే, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేశారు. ఇక్కడ సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? మాట వినకపోవడం వల్ల. సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? సత్య, సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? స్వాతి, సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? మాట మీద లక్ష్యం ఉంచకపోవడం. నెక్స్ట్ కుమారి, సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? సంఘానికి శ్రమ ఎందుకు వచ్చింది? నువ్వమ్మా, సంఘానికి శ్రమ. దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళీ మనం పరిశీలన చేద్దాం. 8వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. సంఘానికి శ్రమ ఎందుకు వచ్చిందంటే, సంఘము సువార్త వాక్యాన్ని ప్రకటన చేస్తుంది. సంఘము వాక్యాన్ని ప్రకటన చేస్తుంది. ఆ వాక్యం ఎవరు గురించి ప్రకటన చేస్తున్నారు? వారు యేసుక్రీస్తు కూర్చున్నటువంటి సత్యాన్ని వారు ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేస్తుంటే వారికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. వారికి ఎందుకు శ్రమ వచ్చిందంటే, వారు చేసినటువంటి ఏదైనా పనిని బట్టి వారికి శ్రమ రాలేదు. కానీ వారు ఎందుకు శ్రమ అనుభవిస్తున్నారంటే, దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటన చేయడం వల్ల వారు ఏమనుభవిస్తున్నారట? శ్రమ అనుభవిస్తున్నారు, హింస అనుభవిస్తున్నారు. 1వ వచనంలో మనం చూస్తే సంఘమునకు గొప్ప హింస కలిగిందట. ఏం కలిగింది? గొప్ప హింస కలిగింది సంఘానికి. ఇక్కడ మనం చూస్తే చెదరిపోయిన వారు దేవుని యొక్క వాక్యమును, ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇది నేను పట్టుకుంటే కాలుతుంది. సో ఇది పట్టుకుంటే కాలుతున్నప్పుడు ఏం చేయాలి? వదిలిపెట్టేయాలి.
పట్టుకున్నప్పుడు కాలుతున్నా నేను వదిలిపెట్టలేదు అనుకోండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇడు పిచ్చోడ్రా బాబు అనుకుంటారు. ఈ మధ్య ఒక వీడియో మీరు చూసి ఉంటారు, వైరల్ అని. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఒక హోటల్, అది అట్ల పైన మీద అట్లా వేస్తారు కదా, పాపం ఒకడు తెలియకుండా అది మామూలు దానికి ఇలా పట్టుకున్నాడు అనమాట. ఇలా పట్టుకుంటే కాలింది. ఈ కాలినోడు ఏం చేస్తాడు, కాలిందని జాగ్రత్తగా ఉంటాడు. వీడు ఏం చేస్తున్నాడు, క్యాప్షన్ పెట్టారనమాట, ద ట్రూ ఇండియన్ అని చెప్పేసి, అంటే నిజమైన ఇండియన్ ఎలా ఉంటాడని. వీడికి కాలిందని వీడు పక్కడు ఏం చేస్తాడంటే ఆడు చేయి తీసి దీని మీద పెడుతున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు, వీడు కాలిందని అరే అది అక్కడ చేయి పెట్టకరా కాలుతుందని చెప్పకుండా వీడేం చేస్తున్నాడు, ఆడు చేయి తీసి సడన్గా ఎలా తీసి ఎలా అంటున్నాడు అనమాట. అప్పుడు క్యాప్షన్ ఏమైనట్టు ట్రూ ఇండియన్ అంటే అర్థం ఏంటి, వీడు కాలిపోతే పక్కన కూడా కాల్చేయాలి. అర్థమైందా మీకు? వీడు కాలిపోతే ఒరే కాలుతుందని చెప్పకూడదు, ఏం చెప్పాలి, ఆ పక్కన కూడా కాల్చేయాలి. మనం చెడిపోతే సరిపోదు, పక్కన కూడా ఏం చేయాలి, చెడిపోయాలి. నేను చెప్పాను కదా మొన్న, ఇప్పుడు వాడు కొన్ని క్రోర్స్ పెట్టి సినిమా తీశాడు. 450 crores 500 crores బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు. ఆ బడ్జెట్ని వారు పాకెట్ చేసుకోవడానికి ప్రీ ఈవెంట్ అని చెప్పేసి ఇప్పుడు పెద్ద, అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఇది. ఇప్పుడు ఇద్దరు కుర్రోళ్ళు అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోయారు. యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారట, వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. ఒక హీరోగా నటిస్తుంటే నటించినందుకు ఎంత వాళ్ళకి 120 నుంచి 200 crores. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఎవరికిలాగో మనం ఉంటే మనకేం వస్తుంది, ఎవరికిలాగో ఉంటే మనకే ఏమొస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఏదైనా సంఘానికి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి దాన్ని విడిచిపెట్టాలి. ప్రపంచంలో మీరు దేన్నైనా సరే చూడండి, ప్రపంచంలో దీనివల్ల కష్టం వస్తుందంటే ఆ కష్టం దగ్గరికి వెళ్ళడానికి మరలా మనం ఇష్టపడడం చాలాసార్లు. ఏదైనా ఒక ప్రాబ్లం మనకు వచ్చిందంటే, ఇన్ కేస్ మనం ఈ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణం మనకు సౌకర్యవంతంగా కాదనుకుంటే ఆ ప్రయాణం మనం తప్పనిసరిగా మానేస్తాం. రోడ్డు బాగాలేదని చెప్పేసి మానేస్తాం. లేదంటే ఆ యొక్క ట్రాఫిక్ ఎక్కువ ఉందని మనకు అనిపించిందంటే ఆ రూట్లో మరలా మనం వెళ్ళకూడదని మనం అనుకుంటాం. మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఫ్లైట్లో మీకు ఏదైనా ఒక చేదు అనుభవం ఎదురైతే మరలా ఫ్లైట్ ఎక్కడానికి మీరు మరలా ఇష్టపడరు. నేను ఒకసారి ఫ్లై దుబాయ్ ఫ్లైట్కి ప్రయాణం చేస్తున్నాను. జాన్ కడుపులో ఉన్నాడు, సౌజన్య ఇంకా డెలివరీ టైం దగ్గర పడ్డది. నేను దగ్గర లేను పాపం, ఫస్ట్ డెలివరీకి దగ్గర లేను, సెకండ్ దానికి దగ్గర లేను. ఆ అమ్మాయికి ఏది నేను ఇప్పించలేకపోయాను అని చెప్పేసి, సర్లే డాక్టర్స్ సెప్టెంబర్ 1st వీక్ అన్నారు అని చెప్పేసి అంది. ఓకే నేను వస్తానులే, నీకు అన్నీ ఇప్పిస్తాను, నువ్వేమి బాధపడకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఆ ఫ్లై దుబాయ్ మీద వెళ్తున్నాను. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను, అన్నీ అయ్యాయి. ఆ తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి బోర్డింగ్ అయ్యేసరికి లేట్ అయ్యి ఫ్లైట్ వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు ఏవియేషన్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి పైలట్తో మాట్లాడి కానీ పైలట్ సిగ్నల్ వస్తుంది, ఫ్లైట్ ఆపడం కుదరదు అని చెప్పేసి అవి వెళ్ళిపోయారు. ఆ టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. నాకు అప్పటి నుంచి కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫ్లై దుబాయ్ తోటి. అందుకే ఎప్పుడు కూడా ఎక్కాలనిపించదు, ఎందుకంటే నాకు అది సర్వీస్ నాకు అంతగా నచ్చలేదన్నమాట. ఆ తర్వాత వేరే ఫ్లైట్ పట్టుకుని ఎయిర్ ఇండియా పట్టుకుని వెళ్ళాను. ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత నేను వస్తానమ్మా కుదిరినంటే ఆవిడేంటి నన్ను చూడాలన్న టెన్షన్తో పాపం 9 month 8th month తోడు ఏం చేసిందంటే ఆటో వేసుకుని వచ్చింది. సెప్టెంబర్లో రావాల్సినాడు జాను, నేను వెళ్ళిన నెక్స్ట్ డే బయటకు వచ్చాడు. వాళ్ళమ్మ మరి పరిగెత్తుకుని వచ్చినందుకు ఏంటో తెలియదు కానీ జాన్ కూడా అంత అటాచ్మెంట్తో ఉంటాడు నాతో. నేను ఎందుకు చెప్తానంటే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్లై దుబాయ్. అంటే మీరు అందరూ వెళ్ళొద్దని కాదు, నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. సో నాకు ఎప్పుడు వెళ్ళాలన్నా దాని వైపు చూడాలనిపించదు, ఎందుకంటే అది నేను ఒకసారి ఆ ఫ్లైట్ని మిస్ అయ్యాను కాబట్టి. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఏదైనా సరే ఇది మంచిది కాదనుకుంటే దాని దగ్గరికి వెళ్ళకూడదు అనిపిస్తుంది. కానీ మీరు బైబిల్లో మీరు ధ్యానం చేసినప్పుడు గాడ్ని పట్టుకున్నప్పుడు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ శ్రమలో, ఆ శోధనలో, ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక సూపర్ థ్రిల్లింగ్ ఉంటుంది. అది ఎవడో తెలుస్తుంది అంటే పూర్తిగా గాడ్ని అయితే ఎవడైతే కలిగి ఉంటాడో, గాడ్ తోటి ఎవడైతే రిలేషన్ కలిగి ఉంటాడో వాడికి తెలుస్తుంటుంది.
ఇప్పుడు వీళ్ళ సంఘానికి శ్రమ వచ్చింది. సంఘం అనగా విశ్వాస సైన్యం. ఈ విశ్వాస సైన్యము క్రీస్తుని అనుసరిస్తున్న వారికి, క్రీస్తుని ఫాలో అవుతున్న వారికి శ్రమ వస్తే ఆ శ్రమను బట్టి మాకు ఎందుకురా బాబు ఈ దేవుడి వల్ల మాకు అన్ని కష్టాలే అని చెప్పేసి దేవుడిని విడిచిపెట్టాలి. కానీ ఏం చేస్తున్నారట వాళ్ళు? చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము. ఇది మాకు ఎందుకురా బాబు, ఇది దీనివల్ల కదా మాకు శ్రమ వచ్చింది. వారు ఏం చేస్తున్నారు? చెదరిపోయారంటే దాని అర్థం ఏంటి? చెదరిపోవడం అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఉన్న ప్రదేశంలో నిలబడ్డారనా, లేదంటే నిలువ నీళ్ళు లేకుండా పోయారనా? నిలువ నీళ్ళు లేకుండా పోయారు. వారు ప్రదేశాలు విడిచిపెట్టారు. చూడండి, ఆ కాలమందు యెరూషలేములో సంఘానికి వీరంతా కూడా చెదరిపోయారు. ఒక మంచి డెవలప్డ్ సిటీలో, ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వీరు యేసుక్రీస్తుని స్వకీయ రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్తున్నప్పుడు వీళ్ళకి శ్రమ వస్తే, వీళ్ళకి వచ్చినటువంటి శ్రమను బట్టట వారికి ఉన్నవన్నీ కూడా కోల్పోయి వారు ఆ ఊరు వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితులు వస్తే వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఆ ప్లేస్లో మనం ఉంటే మనం ఇచ్చే సర్టిఫికేట్ ఎలా ఉంటుంది? అసలు మేము దేవుని నమ్ముకున్న తర్వాత మా లైఫ్ అంతా ఇలా అయిపోయింది అని అనుకుంటాం మనం. కానీ నిజమైన విశ్వాసులు, యేసుక్రీస్తు వారు ఎవరైతే ఉంటారో, ఎవరు హృదయంలో అయితే ఉంటారో వారు ఎలా ఉంటారో తెలుసా? అది శ్రమైన, శోధనైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా సరే ఎలా ఉంటారో తెలుసా? నవ్వుతూ ఆనందంగా రిసీవ్ చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పురుషోత్తం చౌదరి అని చెప్పేసి చౌదరీస్ ఫ్యామిలీ నుంచి రక్షించబడ్డాడు అని మనందరూ కూడా తెలుసు, మనం పాడే పాట. ఆయన రక్షించబడినప్పుడు హోల్ ఫ్యామిలీ అంతా కూడా ఆయన మీద తిరస్కారం చేశారట. తిరస్కారం చేస్తే ఆయన్ని ఒక రూమ్లో కట్టేశారట. నువ్వు మన కట్టుబాట్లన్నీ కూడా నువ్వు నాశనము చేస్తున్నావు అని చెప్పేసి రూములో కట్టేస్తే, ఆ కట్టేసి ఒక బొండ కట్టేసిన తర్వాత ఆయన పాడినటువంటి పాట ఈలాంటిదా క్రీస్తు ప్రేమ. అంటే ఆ కష్టాలు ఏం గుర్తు రావాలి? నా లైఫ్ ఏంట్రా బాబు ఎలాగైపోయింది, అంతకు ముందు లైఫ్ ఎలా ఉండాలి, ఇప్పుడేంటి ఎలాగో అయిపోయింది అనుకోవాలి. కానీ ఆయన కట్టినటువంటి కట్లు, ఆ యొక్క ఆయన బాధినటువంటి దెబ్బలన్నీ కూడా గుర్తొచ్చి, అబ్బా క్రీస్తు ప్రేమ అంటే ఇదే, ఎంత హ్యాపీగా ఉంది, ఎంత రిలాక్సేషన్గా ఉందని కాల్ రగరేసి తిరిగే దమ్ము ఎవరిలో ఉంటుందంటే అడిగి ఎవరు క్రీస్తుని కలిగి ఉంటాడు వాళ్ళు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే చెప్తున్నాను, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని లాగినా కూడా క్రీస్తులో ఉన్న ఆ యొక్క ధైర్యం ఎలా ఉంటుందంటే, అది ఇచ్చే సామర్థ్యం మనకి వేరు, అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ మనకి వేరు. ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఇంత శ్రమ కలిగింది, ఇంత ఇబ్బంది కలిగింది. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలో క్రింద వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసినందున అతడు చెప్పిన మాట యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా. ఇక్కడ ఫిలిప్పు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే, ఫిలిప్పు చెప్పిన మాటలు ఏందట, ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంచుతున్నారట. ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఫిలిప్పు చెప్పిన మాటలేంది ఎప్పుడైతే లక్ష్యం ఉంచారో, ఆ లక్ష్యం ఉంచిన వాడు జరుగుతున్నది ఏంటి? అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగాను. ఇప్పుడు వీరికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమలో వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క నామాన్ని ప్రార్థన చేస్తున్నారు. దేవుని మాటలు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మాటలు ప్రార్థించబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమూహం ఏం చేస్తుంది? వీరు ప్రార్థించిన మాటలు ఎలా వింటున్నారు? లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటంటే, లక్ష్యం ఉంచడం అంటే అర్థం ఏంటి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఇవన్నీ మీ లెటర్స్ అన్నీ కనపడుతున్నాయి, మీకు లెటర్స్ అన్నీ కనపడుతున్నాయి. ఇందులో మీకు గొప్పతనం ఏమీ లేదు. ఈ లెటర్స్ అందరూ చూస్తున్నారు, కానీ ఇందులో ఒక వర్డ్ ఉంటుంది. ఒకసారి డిస్ప్లే చేయరోజు ఒక వర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని పొందిరి అంటే దాని మీద మనం లక్ష్యం ఉంచడం. అది ఇప్పుడు అందులో ఏదో ఒక వర్డ్ మనల్ని ఆకర్షిస్తుంది. మనం చూడడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు. లక్ష్యం ఉంచడం అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలపడం.
ఈ వాక్యాన్ని వినే ఈ యొక్క అనుభవం, వాక్యాన్ని వినే అనుభవం ఎలా ఉంటుందంటే, ఎలా ఉండాలంటే ప్రతి మాట మీద కూడా లక్ష్యం ఉంచే అనుభవం మనం కలిగి ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను, మీరు ఉదయకి మీరు ఇప్పుడు అన్న ఈరోజు ఏంటి చూపేస్తున్నాడు అనుకుంటారేమో. ఒకసారి ఆయన డైరీ చూడండి, ప్రతి రెఫరెన్స్ నోట్ చేసుకుంటాడు. దాన్ని మరలా ఇదిగో ఆయనకు వచ్చిన మాటల్లో మరలా మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారు, ఇదిగో లాస్ట్ వీక్ సహోదరుడు ఎలా చెప్పాడు ఈ మాటలో నుంచి. దీని అర్థం ఏంటంటే లక్ష్యము నేను చెప్పిన దాని మీదే కాదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన మాటలు నోట్ చేస్తాడని కాదు, మీలో ఎవరు వాక్యం చెప్పినా ఆయన దగ్గర ఉంటుంది నోట్బుక్. దాన్ని అంటారు లక్ష్యం ఉంచడం. అంటే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడుతున్నప్పుడు, దేవుని యొక్క మాటల మీద మనం లక్ష్యం ఉంచినప్పుడు, అందుకే చాలామంది అక్కడ కూర్చుంటారు కానీ మైండ్స్ ఎలా ఉంటాయంటే ఆబ్సెంట్గా ఉంటాయి. దేవుని యొక్క మందిరానికి వస్తాం కానీ మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఎక్కడ ఉండి వచ్చామో అక్కడే ఉంటాయి. లేదంటే చర్చకు వచ్చే ముందు ఎవరన్నా ఏదన్నారంటే నన్ను ఎందుకు అలాగంది, నన్ను ఎందుకు అలాగన్నాడు, నన్ను ఎందుకు అంది, నన్ను ఎందుకు, ఇదంతా కూడా క్యాప్చర్ చేసేవాడు ఎవడంటే సాతానుడు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, ఈ యొక్క విత్తనాలు ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఎన్ని కేటగిరీస్ విత్తనాలు? 4 రకాలు. మొట్టమొదటి కేటగిరీ ఏ కేటగిరీ? త్రోవ ప్రక్కన పడినవారు. త్రోవ పక్కన పడ్డవారు ఏమవుతుంది? పక్షులు వచ్చి వెంటనే వెతికెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత రెండోది ముండ్ల పొదల్లో వెత్తబడినవారు. ముండ్ల పొదల్లో వెత్తబడినవారు ఎవరు? ఐహిక విచారములు, ధనమోసములన్నీ కూడా ఆపేస్తున్నాయి. ఇంకా కొన్ని పడ్డాయి, అది ఎక్కడ పడ్డాయి? రాతి నేలను పడ్డాయి. రాతి నేల కొంచెం చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్తున్నాయి కానీ కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఇంకా అదంతా కూడా ఏంటి? స్టోన్, రాతి గోడ వల్ల, రాయి వల్ల ఇక వేర్లు లోపలికి వెళ్ళట్లేదు. మంచి నేల పడ్డవారు ఎలా పండారంటే కొంతమంది 100 అంతలుగా, 60 అంతలుగా. అందుకే మంచి నేల పడిన వారిలో కూడా ఎలా ఉన్నారు కేటగిరీస్? కొన్ని 30 అంతలుగాను, కొన్ని 60 అంతలుగాను, కొన్ని 100 అంతలుగాను. అందులో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. అంటే దేవుని వాక్యాన్ని వినే లక్షణాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం మీద మనం ఏముంచాలంటే లక్ష్యం ఉంచాలి. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకేంటంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు, మాకు ప్రయోజనం లేదు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యం మీద మన శ్రద్ధ నిలపాలి. చూడండి, దేవుని వాక్యం మీద కానీ మన శ్రద్ధ నిలిపితే, దేవుని వాక్యం మీద మన లక్ష్యం ఉంచితే నిన్ను మార్చడానికి 100 ప్రసంగాలు అక్కర్లేదు. అక్కడ లూది అనబడినటువంటి స్త్రీ పౌలు చెప్పినటువంటి మాటల మీద ఏం చేసిందట? లక్ష్యం ఉంచిందట. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడట. ఎప్పుడైతే లూదియా పౌలు మాటల మీద లక్ష్యం ఉంచిందో దేవుడు వెంటనే ఏం చేశాడట? ఆమె హృదయం తెరిచాడట. అంటే గాడ్ వైపు మనం చూస్తే అంటారు కదా, నాకు మరి నిజమో కాదో నాకు తెలియదు కానీ ఈ ముత్యాలు ఎలా తయారవుతాయి అంటారు? వాళ్ళు చెప్పి నోటుకు వచ్చి నోరు అవ్వాలంతది అంటారు. అదంతా నాకు తెలిసి స్ట్రెస్ అనుకుంటున్నాను. మరి అదొక స్టోరీ అనుకుంటా మాస్టర్. అలా అయితే ప్రపంచంలో చాలా కొద్దివైపోతుంది. మరి నాకు ఫ్యాక్ట్ తెలియదు. వాళ్ళు చెప్ప మరి వర్షం వచ్చినప్పుడు నోరు ఆవలించి ఆ చినుకు నోట్లోకి తీసుకున్న అది దాని స్టమక్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఫామ్ అవుతుందట? ముచ్చలా ఫామ్ అవుతుందట. అంటే అది ఎప్పుడు దేని కొరకు కనిపెట్టుకోవాలి? అది ఎప్పుడు వర్షం వస్తుందో అప్పుడు దానికి అప్పుడు వాల్యూ వస్తుంది. సేమ్ దేవుని యొక్క వాక్యం కూడా అంతే. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు అది ఒక చిన్న ఓడైనా నిన్ను తాకాలి, నిన్ను దర్శించాలంటే దేవుని వాక్యం మీద నీవు శ్రద్ధ నిలపాలి, లక్ష్యం ఉంచాలి. పౌలు ఏం చెప్తున్నాడో ఆ పౌలు చెప్పిన మాటల మీద అలా లక్ష్యం పెట్టి ఏంటుందట. ఆమె బిజినెస్ ఉమెన్, స్త్రీల సహవాసాలు నేను అనేక సార్లు చెప్తుంటాను. తూతేరు పట్టణస్త్రాలు ఓద రంగు పొడినమ్మే తూతేరు పస్ట, దాని గురించి నేను స్టడీ చేశాను. ఆ ఓద రంగు గురించి నేను స్టడీ చేసినప్పుడు దట్ ఈస్ మోస్ట్ పాపులర్ బిజినెస్ అన్నమాట. అది బిజినెస్ సంబంధించినటువంటి వ్యక్తి, ఒక బిజినెస్ ఉమెన్, ఆ బిజినెస్ సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ప్రక్కన పెట్టి పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చింది. ఎక్కడ వింటుంది? అది కూడా సముద్ర తీరమున వింటున్నారు. వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎవరి మీద ఉందంటే, అసలు నేను అంత బిజినెస్ విడిచిపెట్టి వచ్చాను కదా, అనవసరంగా వ్యాపారం బాగొట్టుకున్నాను కదా అన్న కాన్సెప్ట్ తోటి ఉండాలి. ఇప్పుడు చాలామంది మీరు పర్మిషన్ తీసుకుని వస్తుంటారు, కానీ వచ్చి కూర్చుంటారు కానీ మీ మైండ్లో ఏముంటుంది? ఎప్పుడు ఫోన్ చేద్దాం, ఎప్పుడు ఫోన్ చేద్దాం.
ఇప్పుడు మనం ఈ వాక్యం వినరు, మీరు వస్తారు కానీ మీరు వినాలనున్నా మీకు వచ్చిన టెన్షన్ మిమ్మల్ని వాక్యము వినవదు. కానీ తుయితెర పట్టణస్త్రాలు లూది ఏం చేసిందట, అన్నీ కూడా ప్రక్కన పెట్టింది, దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడు వెంటనే ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచేసాడు. వెంటనే ఆమె ఎప్పుడైతే మారిందో వెంటనే అన్నది హోల్ ఫ్యామిలీని వెంటనే దేవునిలోనికి మార్చేసింది. పౌల్ని వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వెంటనే ఉపచారం చేసింది, బైబిల్ గ్రంథంలోకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకే పౌలు అంటాడు, వారు విశ్వాసములో పరిపూర్ణులు అని చెప్తాడు వారి కోసం. ఇప్పుడు ఈ యొక్క ఫిలిప్పు అద్భుతాలు సూచక్రియలు చేస్తుంటే ఇక్కడ ఫిలిప్పు చెప్పిన మాటలు యందు అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా లక్ష్యం ఉంచినప్పుడట అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసే వారిని దెయ్యపాత్మలు అన్నీ కూడా వదిలిపోయాయట. దెయ్యం అంటే మన జుట్టెలా ఎరబోసుకుని ఇదే కదా దెయ్యం. చాలా దెయ్యాలు అంటే చాలా సాఫ్ట్ దెయ్యాలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు దెయ్యం అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే సినిమాలో చూపించినట్టు ఎంత కేకలు వేసేసి నేను పలానా చోట నుంచి వచ్చాను అది ఇది అంటేనే దెయ్యాలు అనుకుంటారు. దెయ్యాలు చాలా సాఫ్ట్ దెయ్యాలు ఉంటాయి, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాయి దెయ్యాలు. ఆ దెయ్యాలు కనిపించే దెయ్యాలు కొన్ని, అయితే కనపడిన దెయ్యాలు కొన్ని. డెవిల్ స్పిరిట్ యాక్షన్స్ అనేక రకాలుగా ఉంటాయి. డెవిల్ స్పిరిట్స్ యాక్షన్స్ అన్నీ కూడా మనం గమనించాలంటే అది ఆత్మపూర్ణులుగా మన సిద్ధపాటు కలిగి ఉంటేనే కానీ మనం వాటిని ఎదుర్కోలేం. ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పు దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేస్తుంటే ఫిలిప్పు మాటలు విన్న వారందరి మీద కూడా వారు లక్ష్యం ఉంచినప్పుడట అక్కడ ఏం చేయలేదట, అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన పక్షవాయువు గలవారు. ఎటువంటి వారట? పక్షవాయువు గలవారు ఎలా ఉంటారు? పక్షవాయువు అంటే ఏంటి? అన్నీ పంచేవు అంటే ఒక్కొక్కసారేమో కాలు పంచేది, కొంతమందికి చేయి పంచేది, ఒక్కొక్కరికేమో నోరు పంచేది, ఒకరికి కాలు పంచేది, ఒకరికి ఒక సైడు పంచేది. భక్తి జీవితంలో చాలామంది అలా ఉంటారు. భక్తి జీవితంలో చాలామంది ఎలా ఉంటారంటే దేవుని మందిరానికి వస్తారు కానీ పాటలు పాడరు. అది దాన్ని ఏమంటారు? అది మౌత్ పెరాలసిస్ అనమాట. అంటే నోరుకు వచ్చిన పెరాలసిస్ అది. కొంతమంది చప్పట్లు కొట్టమంటే చప్పట్లో కొట్టరు. దేవుడు అన్నీ ఇస్తాడు. ఆత్మ సంబంధన పక్షవాయువు పెరాలసిస్ అంటే ఏంటి అర్థం? నేను అదే అంటున్నాను, అంటే డోంట్ టేక్ ఎవ్రీథింగ్ లైక్ ఇన్ ఫిజికల్ అనమాట. బైబిల్ మనం ఫిజికల్గా తీసుకోవడానికి కాదు, బైబిల్ మనం స్పిరిచువల్గా తీసుకోవాలి, ఆత్మ సంబంధంగా తీసుకోవాలి. దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపడం అంటే ఏంటంటే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు, దేవుడు నీ కోసం రక్షణ అనుగ్రహింపజేస్తాడు. దేవుడు నీకు రక్షణ అనుగ్రహింపజేసినప్పుడు, దేవుడు నీ కోసం ప్రాణం అర్పించినప్పుడు, దేవుడు నీ కోసం అద్భుతాలు చేస్తున్నప్పుడు నువ్వు దేవుని కొరకు ఎలా నిలబడాలి? దేవుని కొరకు రోషంతో నిలబడాలి. దేవుని కొరకు రోషంతో కార్యాలు చేసేవారుగా మనము ఉండాలి. చూడండి, ఇక్కడ యెరూషలేముకు శ్రమ కలిగితే ఈ శ్రమ కలిగినట్టు చూడండి 7th చాప్టర్ మీరు చూస్తే ఒకరు కొట్టి చంపేశారు. అక్కడ ఎవరిని? స్టెఫన్ను కొట్టి చంపేశారు. స్టెఫన్ను కొట్టి చంపేస్తే అందరూ కూడా భయపడి పారిపోవాలి. కానీ ఎలా ఉన్నారు తెలుసా? రోషంతో నిలబడుతున్నారు. రోషంతో నిలబడుతుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. వారి యొక్క యాక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి తెలుసా? అనేకులకు పట్టిన అపవిత్రాత్మలన్నీ కూడా పారిపోయే. అంతేకాకుండా కుంటివారు ఏమయ్యారట? కుంటివారు అనేకులు స్వస్థత పొందిరి. ఈ కుంటితనం ఎక్కడ ఉంటుందంటే భక్తి జీవితంలో చాలామంది కుంటలు ఉండిపోతారు. భక్తి జీవితంలో ఎక్కడ వేసింది గొంగలే అక్కడ అన్నట్టుగా ఉండిపోతారు చాలామంది. భక్తి జీవితంలో కుంటితనం ఏంటంటే ఇంక మన జీవితం అభివృద్ధి అనేది లేకపోవడం, ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనకు లేకపోవడం. అమ్మ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు అంటే 20 సంవత్సరాల నుంచి అంటారు. ఒక పాట నేర్చుకున్నావు అంటే ఒక పాట. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు? 20 సంవత్సరాల నుంచి అని చెప్తారు. వాక్యం చదువు అనుభవం ఉందంటే వాక్యము. ఇదేంటంటే భక్తి జీవితంలో ఫ్రెండ్తనం, భక్తి జీవితంలో పెరాలసిస్ అంటారు సార్, పక్షవాయువు గలవారు. పక్షవాయువు గలవాడేంటి? ఒకటి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలండి. సాక్షి నువ్వు చెప్పు, నువ్వు సాక్షి ఇలా గెంటుతారు చూసారా? అంటే వాళ్ళకి ఏమన్నట్టు? ఆత్మీయ పక్షవాయువు అంటారు దాన్ని, శరీర సంబంధం పక్షవాయువు కాదు. సాక్ష్యం చెప్పాలంటే ఏం చేయాలి? కాళ్ళు చేతులు అన్నీ బాగున్నవాడు ఏం చేయాలి? చూడండి, ఎప్పుడైనా సరే పక్షవాయువులు అన్ని పరుపులు ఏమన్నా దిగ్గున లేచి పొమ్మనేవాడు ఆయన. ఏమనేవాడు? దిగ్గున లేచలేమంటే, దిగ్గునంటే స్లోగా లేచి పరిగెత్తమని కాదు, దిగ్గున లేచి అంటే ఉన్న పాటను జంప్ చేసి వెళ్ళమని. అంటే
నువ్వు దేవుని పని చేయాలంటే సావన బతకన ఉండడం కాదట. గాడ్ ఎవరిని లైక్ చేస్తాడు? ఇక్కడ పని చేయాలంటే ఎలా ఉండాలి చెప్పండి, అదంతా పక్కన పెట్టేద్దాం, మన లాంగ్వేజ్లోకి వద్దాం. ఇక్కడ పని చేయాలంటే ఇలా తీసుకుని ఇలాగ వెళ్తూ ఉంటారు, ఉండేస్తారా? మనం చేసే ఒక గంట పని వాళ్ళు మెజర్ చేస్తున్నప్పుడు ఎంత మిషన్లో మనం వర్క్ చేయాలి? ఆ మిషన్లో వర్క్ చేసినప్పుడు మన యొక్క మన కెపాసిటీ చూసే కదా వాళ్ళు డిసైడ్ చేసేది. ఇప్పుడు దేవుని పని కొరకు మనం ఇంకెంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి అంటారు. చాలామంది ఆత్మ సంబంధంగా ఎలా ఉంటారంటే, ఆత్మ సంబంధంగా వారిలో పరిణితి ఉండదు. సంవత్సరాలు గతించిపోతాయి కానీ ఆత్మ సంబంధమైన పరిణితి వారిలో ఉండదు. నిజంగా ఆత్మ సంబంధమైన పరిణితి కలిగి ఉంటే, నువ్వు దేవునిలో ఉంటే అసలు నేను వృద్ధుననే మాట నువ్వు మర్చిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా వయసు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోను. నా వయసు అలా చూస్తున్నారేంటో, నా వయసు నేను ఎప్పుడు గుర్తుపెట్టను. దేన్ని నేను కన్సర్న్ చేయను. నా ముందు ఒకటే కనిపిస్తుంది విజన్, పరిగెట్టామా లేదా, పరిగెట్టాలి అంతే. ఇదే కాన్సెప్ట్. ఎంత పరిగెట్టాం, పరిగెత్తాలి, పరిగెట్టే తీరాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే ఆత్మ సంబంధంగా వారు ఎలా ఉన్నారట? చాలామంది ఎలా ఉన్నారట? పక్షవాయువు గల వారు ఉన్నారట, చాలామంది కుంటి వారు ఉన్నారట, చాలామంది అపవిత్రాత్మలు బట్టి ఉన్నారట. అంటే అపవిత్రాత్మలు అంటే ఒకటి కాదు, అపవిత్రాత్మలు అన్నాడా, అపవిత్రాత్మ అన్నాడా? అంటే ఆత్మలు అంటే దాని అర్థం ఏంటి? అనేక రకాలుగా ఉంటాయి ఆత్మలు. అది ఎలా లీడ్ చేస్తుందో తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆత్మ పట్టుకుంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ నడిపించే రీతిగా ఉంటుంది. అందుకంటే ఐదర్ నువ్వు పరిశుద్ధాత్మ చేతను నడిపించబడాలి, లేదంటే దేవుని దురాత్మ చేతన నువ్వు నడిపించబడాలి. నేను అదే చెప్తాను. ఈ వాటరు మంచి వాటర్తో నింపబడ్డది. ఈ మంచి వాటర్తో నింపబడకపోతే దాంట్లో ఏదైనా వేయచ్చు, మనం దాంట్లో ఏ వాటర్ అయినా వేయచ్చు, ఏదైనా సరే మనం దాన్ని మిక్స్ చేయొచ్చు. అలాగే మన హృదయం అంతా కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన ద్వారా జరిగిస్తుంటాడు. చూడండి, అక్కడ మనం చూస్తే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నారు? పిలుపు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచుతున్నారు. చూడండి, అతను చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచ. సేమ్ ఇక్కడ సిమిలర్గా మనం చూస్తే ఇక్కడ దేవుడు పిలుపు ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. క్రింద మనం చూస్తే 9వ వచనం మనం చూడగలిగినట్లయితే, సీమోను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీలు చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడిని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరును దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. ఎవరిని లక్ష్య పెట్టారట? ఎవరిని లక్ష్య పెట్టారు? పైన ఎవరిని లక్ష్య పెట్టారు? పిలుపు చెప్పిన మాటలను లక్ష్య పెట్టారు. ఇక్కడ మనం చూస్తే వీడు అద్భుతాలు చేస్తున్నాడు, అనేక మందిని విభ్రాంతపరుస్తున్నాడు. గారడి అంటే మెజిషియన్, ఇల్లస్ట్రేషన్ అంటారు. ఉన్నది లేనిది ఉన్నట్టు చేస్తుండే, వా ఏం చేస్తున్నాడు అద్భుతాలు అని చెప్పేసి ఏం చేస్తున్నారట? వాణ్ణి లక్ష్య పెడుతున్నారట. చూడండి, అక్కడ మనం చూస్తే 11వ వచనం కూడా, అతడు బహుకాలం గాడీలు చేయొచ్చు, వారిని విభ్రాంతి పరచినందున వారు అతని ఒక బ్యాచ్ ఏమో ఎవరిని లక్ష్య పెడుతున్నారు? పిలుపు చేసిన ఆశ్చర్యకార్యాలని దేవుని వాక్యం మీద లక్ష్య పెడుతున్నారు. ఇంకొక బ్యాచ్ ఎవరిని లక్ష్య పెడుతున్నారు? గారడీ చేసేవాడు ఎక్కడ ఉంటాడు? గారడీ చేసేవాడు ఎక్కడ ఉంటాడు? లోక సంబంధమైన కార్యాలు. అక్కడ గారడీ అంటే మెజిషియన్ అని మనకు ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. మ్యాజిక్ అంటే ఉన్నది లేనిది ఉన్నట్టుగా. అంటే సినిమాల్లో ఇప్పుడు ఎలా అంటారండి, ఎలా ఇరుగు పడిపోతాయి. నిజంగా కొట్టి చూడమానండి. ఇప్పుడు ఎలా అంటే ఇలా విరిగిపోతుంటాయి, జస్ట్ ఇలా టచ్ చేస్తుంటే అన్ని ఫోల్స్. ఇప్పుడు అలా లేకపోతే సినిమాలు చూడట్లేదు ఇప్పుడు. అంటే దానికోసం మనకు అనవసరం, కానీ మ్యాజిక్ అంటే చెప్తున్నాను. జస్ట్ ఇలా అన్నామంటే అది బెండ్ అయిపోవాలి. అంటే అవన్నీ కూడా ఏంటవి? ఇల్లస్ట్రేషన్ అంటారు దాన్ని.
మిమ్మల్ని ఒక ప్రపంచంలోనికి తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. ఆ తర్వాత ఇంక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే అందులో పడ్డవాడు పరిస్థితి. జాదుగారు ఆనంద్ అంటారు, మా చిన్నప్పుడు ఉండేవాడు, మీకు తెలుసో తెలీదు. అతను మ్యాజిక్ షో పెడితే వెళ్ళడానికి చాలామంది భయపడేవారట. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేసి చూడండి, జాదుగారు ఆనంద్ అనేవారు అతను షో జరిగితే ఆ షోకి చాలా ఫెమిలియర్ అనమాట. అప్పుడు నేను వినేవాడిని మా స్కూల్ కాలేజెస్ టైంలో, మరి ఆడు మ్యాజిక్ షోకి వెళ్ళకూడదురా బాబు, అక్కడ చాలా వింతలు జరిగిపోతే మనం అసలు తర్వాత మరలా మనం అందులోంచి బయట రావడం చాలా కష్టమనేవారు. ఎందుకంటే ఒక వింత ప్రపంచంలోనికి మనల్ని తీసుకెళ్తారు, వింత ప్రపంచంలోని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు అంతే. ఇప్పుడు ఈ గాడిలు చేస్తున్నాడు అనమాట ఈ యొక్క ఎవడో సీమోన్ అనబడినవాడు. అక్కడేమో పిలుపు వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వాక్యాన్ని ప్రార్థన చేస్తున్న వారు, వాక్యం విన్న వారందరి యొక్క బ్రతుకులన్నీ కూడా మారుతున్నాయి. వీళ్ళు ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ గారిడీలు చేస్తుంటే, గారిడీలు చేసే వాడి మీద ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే 2 రకాలు ఉన్నారనమాట, మిక్స్డ్ పీపుల్. అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ, అక్కడ ఉంటే అక్కడ. అంటే దేవుని మందిలో ఉన్నప్పుడు వాక్యము, బయట ఉన్నప్పుడు ఫేవరెట్, మనకున్న ఫేవరెట్స్ మనకి ఉంటారు. అంటే లోక సంబంధమైన ఏదైనా విషయం, అది లోక సంబంధం ఏదైనా కావచ్చు. ఇక్కడ మనం చూస్తే క్రిందకి ఇంకా మనం చదివినప్పుడు, అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది పిలుపుని ఎడబాయకుండి సూచక్రియలు అద్భుతాలు జరగడం చూసి విభ్రాంతనందను. ఇందులో ఉన్న గొప్ప మ్యాజిక్ ఏంటంటే, ఈ మ్యాజిక్ చేసేవాడు దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని మ్యాజిక్ చేసేవాడు కూడా ఎలా మారిపోయాడట, దేవుని వాక్యాన్ని వినేవాళ్ళగా మారిపోయాడు. చాలా మంచిది, చాలా మంచి సాక్ష్యం, అవునా కదా. దేవుని వాక్యంలోనికి మారిపోయాడు, బాప్తిసం పొందేసాడంటే వెంటనే. చాలాసార్లు మనం కూడా, చాలామంది విశ్వాసాలు కూడా ఏం చేస్తారు, బాప్తిసం పొందడం చాలా ఈజీ అనుకుని బాప్తిసం తీసుకుంటారు. అందుకే పౌలు కూడా అంటాడు, క్రీస్తును ప్రకటించడానికి నేను వచ్చాను కానీ బాప్తిసం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపించలేదు అని చెప్పి చాలా ఫ్యూ నెంబర్స్ పేర్లు చెప్తాడు అంతే. క్రిస్పుకు, గాయకు, స్టెఫన్ ఇంటి వారికి తప్ప నేను ఎవరికైనా బాప్తిసం ఇచ్చానేమో నాకు గుర్తులేదు అంటాడు. కొరింథీయుల రాసిన పత్రికలో చెప్తాడు. అంటే ఈ రోజుల్లో చాలామంది అంటారు, నేను 1000 మందికి 2000 మందికి బాప్తిసం ఇచ్చానంటే అదో మనకి ఒక ఫేమ్ అది. లేదంటే కొంతమంది అనుకుంటారు, పలానా సేవకుడి దగ్గర తీసుకుంటే, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తేనే ఒక స్పెషల్ అట్రాక్షన్ అనుకుంటారు. అది దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుడు నిన్ను నడిపించే విధానాలు ఉంటుంది తప్ప నువ్వు ఎవరి దగ్గర బాప్తిసం పొందవు అనేది అంత మాత్రం ముఖ్యం కానే కాదు. మేము ఒక ఆర్డినరీ సేవకుల దగ్గర మేము బాప్తిసం తీసుకున్నాం, దేవుడు మమ్మల్ని వాడుకుంటలేదా? మనం ఎలా ఉన్నాం, మనల్ని నడిపించే విధానం గొప్పది, కానీ మనం ఎవరి దగ్గర తీసుకున్నాం అనేది అంత మాత్రం కూడా గొప్ప. బాప్తిసం తీసుకున్నాడట, చాలా మంచి సాక్ష్యం. అప్పటి వరకు కూడా ఏం చేసేవాడు, గారడీలు చేసేవాడు. అప్పటి వరకు కూడా ప్రజలను ఏం చేసేవాడు, విభ్రాంతి పరిచేవాడు. పిలుపుతో పాటు అతడు కూడా గాడిలు చేస్తుంటే పిలుపుతో పాటుగా ఎవరి మీద లక్ష్యం ఉంచేవారంటే ఈ గాడిలు చేసే సీమోని మీద లక్ష్యం ఉంచేవారు. ఎంత సిమిలర్గా, ఎంత ఫెమిలియర్గా ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని విని బాప్తిసం పొంది దేవుని వైపునకు తిరపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని అనుమహింపడదాం. ఎందుకు కొట్టమన్నా ఇప్పుడు తెలుస్తుంది మీకు. తర్వాత మనం చూస్తే 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతాలను జరుగుడు చూసి విభ్రాంతి నొందెను. ఆ 17వ వచనంకి మనం కింద వస్తే, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు బాప్తిసం పొందిరి. అపోస్తలుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయుడి అని అడిగాను. ఇప్పుడు కొట్టండి చేపట్లు గట్టిగా. ఆగండ్రా బాబు, మీకు అర్థం కావట్లేదు. బాప్తిసం తీసుకున్నాడట, బాప్తిసం తీసుకున్నాడు, కానీ హార్ట్లో ఏముంది, ఎక్కడి నుంచి వచ్చాడో ఆ స్థానాన్ని విడిచిపెట్టలేదు.
గారడీలు ఎందుకు చేస్తాడు? గారడీ చేసేవాడు మోసం చేయడానికి, డబ్బు సంపాదించడానికి. ఇప్పుడు సోది చెప్పేవాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ మాటలోనే ఉంది సోదని అని మళ్ళీ తీసుకొచ్చి ఏం చెప్పించుకుంటారు? సోది చెప్పించుకుంటారు. ఒకసారి మా చిన్నతనంలోనమాట ఒక ఆయన ముసలతను అన్ని పంచాంగం అని చెప్తుండేవాడు. పంచాంగం చెప్తున్నప్పుడు ఆ ముసలాయన పిలిచి పెళ్ళి అయిపోయింది అనమాట. పెళ్ళి అయిపోయిన అతనే, నేను పెళ్ళి కోసం చూస్తున్నాను, నాది ఎలా ఉంటుందో ఒకసారి చెప్పని చెప్పినప్పుడు ఆ లైఫ్లో జరిగింది ఒకటి, ఇతను చెప్తున్నదే ఒకటే. అంత రివర్స్లో చెప్తుంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇతనేంటి నీకు ఈ అమ్మాయి రాబోతుంది, నీకు ఆ అమ్మాయి రాబోతుంది అని చెప్పేసి చెప్తుంటే సరిగ్గా విని 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 లాస్ట్లో ఒక్కడిచ్చి, నేను చాలా చిన్నతనంలో ఉన్నాను అనమాట, ఒకడిచ్చి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలు కూడా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చాలాసార్లు మనం దేని ఎందుకు లక్ష్యం ఉంచుతామంటే దేవుళ్ళనికి వస్తాం కానీ పరిశుద్ధాత్మ పొందిన అనుభవం ఉంటుంది, కానీ ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితిని విడిచిపెట్టే అనుభవం మనం కలిగి. ఫిలిప్పు ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థన చేస్తున్నాడు. సీమోను మనం చూసినట్లయితే ప్రజల్ని విభ్రాంతిపరుస్తూ గారడీలు చేసే వృత్తి నుంచి వచ్చాడు. ఇప్పుడు అపోస్తుల చేతుల నుంచితే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది, అంటే స్వస్థత వరాలు కొమ్మరించబడుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫిలిప్పు అంటున్నాడు, ఫిలిప్పు దగ్గరకు వచ్చి అక్కడ ఏమన్నాడంటే, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని ఏమంటున్నాడు? నేను డబ్బులు ఇస్తాను, నన్ను ఆశీర్వదించండి. నేను డబ్బులు ఇస్తాను, నన్ను ఆశీర్వదించండి. అంటే డబ్బుతోటి దేన్నైనా కొనొచ్చు అనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే డబ్బుతోటి ఏదైనా నువ్వు దేన్నైనా కొనగలవేమో, కానీ దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క కార్యాన్ని నీవు కొనలేవు. ఎంత సంపాదించాడో తెలీదు, డబ్బును అంతా తీసుకొచ్చి అంటున్నాడు, ఇదిగో ఇదంతా కూడా నేను దగ్గర పెట్టుకో అంటే అక్కడ పేతురు స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందువని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. ఇప్పుడు కొట్టను, ఇంకా గట్టిగా చెప్పట్లా. ఏమంటున్నాడు? నీ వెండి కావాలి. రోషం కలిగినోడు చెప్పే మాటలు వెనక నుంచి జేబులో పెట్టుకోడు, గెహాజీలాగా. రోషం కలిగినోడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? పేతులో నిలబడతాడు అనమాట. నీ వెండి ఎవడకు కావాలి? నీ వెండి నీతో కూడా, నువ్వు ఇచ్చే కానుకలతో దేవుని వరాన్ని కొంటావా? అక్కడ అంటాడు, క్రింద చదవండి, నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరైందిగా ఉండాలి. నీ హృదయం దేవుని ఎదుట సరైందిగా ఉంటే దేవుడు నువ్వు ఇచ్చే ప్రతి అర్పణ అంగీకరిస్తాడు. నీ హృదయం సరైనదిగా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు ఆనందిస్తాడు. నీ హృదయం దేవునికి సంబంధించింది ఉంటే దేవుని ద్వారా నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. నీ డబ్బు ఎవరికే అవసరం లేదని అక్కడ క్రింద అంటాడు చూడండి, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. అక్కడ ఉన్న వారు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారంట. చూడండి 17వ వచనం చూడండి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరు. ఎవరో అక్కడ ఉన్న వారు అందరూ కూడా. ఎవరి మీదకి రాలేదు? సీమోని మీదకి రాలేదు. ఎందుకు రాలేదు? అతని యొక్క హృదయం దేవుని ఎదుట బాప్తిసం పొందాడా లేదా? బాప్తిసం పొందాడంటే ఏం రావాలి? ఇప్పుడు ఉందా? పరిశుద్ధాత్మ కోసం ఏమన్నాడు? ఇదిగో నా వెండి తీసుకుని నాకు ఆ వరాన్ని అనుగ్రహింపచేయమన్నాడు. చాలామంది విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందే అనుభవాన్ని కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటంటే బాప్తిసం పొందుకుంటారు కానీ పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు. నువ్వు బాప్తిసం పొందుకుంటే దానివల్ల నీకేమి రాదు. నువ్వు బాప్తిసం పొందుకున్నంత మాత్రాన దేవుడు నేను తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో కూర్చోబెడతాడంటే ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, నేను మరల చెప్తున్నాను. నువ్వు బాప్తిసం పొందినంత మాత్రాన నీకు పరలోక రాజ్యం వచ్చేద్దంటే ప్రపంచంలో తీసుకొచ్చి ప్రతి వాడిని ముంచేసినంత మాత్రాన బాప్తిసం వల్ల ఏది రాదు. బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ఎటువంటి అనుభవాలు ఉంటాయంటే దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి. సరైనదిగా ఉండాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడాలి. అంటే మీ అందరికీ పరిశుద్ధాత్మ ఉందో ఇప్పుడు నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ప్రశ్న వేసుకోండి. హోలీ స్పిరిట్ లీడింగ్ నీకు ఉందా? హోలీ స్పిరిట్ లీడింగ్ అంటే ఏంటి తెలుసా? నువ్వేదైనా ఒక తప్పు చేయడానికి వెళ్తున్నప్పుడు, నువ్వేదైనా దేవునికి విరోధమైన కార్యం చేయడానికి వెళ్తున్నప్పుడు వెంటనే చెప్తుంటుంది, యు ఆర్ డూయింగ్ మిస్టేక్.
నువ్వు తప్పు చేస్తున్నావు అని హెచ్చరిస్తుంటుంది. ఆ హెచ్చరిక మీరు రావట్లేదా? సేమ్ ఈడి క్యారెక్టర్లు ఉన్నట్టు గారడి చేసే సీమోను వలె నువ్వు బాప్తిసం పొందవుగానే నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఒకవేళ నువ్వు ఏదన్నా మనమిచ్చే అర్పణల ద్వారా, మనమిచ్చే కానుకల ద్వారా నువ్వు దేవుని సంతోషపెట్టగలవు నువ్వు అనుకుంటున్నామో, దట్ ఈస్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్గా తప్ప యు విల్ నెవర్ సాటిస్ఫై గాడ్ అనమాట. దేవుని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చే అర్పణ ద్వారా దేవుని నువ్వు ఎప్పుడు కూడా సంతోష పెట్టలేవు. ఒకవేళ మనుషుడు నేను చూసి కొన్ని డంబప కవర్లు చెప్పి ఉండొచ్చు, ఆహా ఓహో అని, కానీ నువ్వు మాత్రం దేవుని సాటిస్ఫై చేయలేవు. గాడ్ ఎప్పుడు ఏం చూస్తాడో తెలుసా? హృదయాన్ని చూస్తాడు. అందుకే పేతురు అంటున్నాడు అక్కడ, నీ హృదయం దేవుని ఎదురు సరైనది కాదు కనుక ఈ కార్యం ముందు నీకు పాలు పంపలేవు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు సీమోను ఏం చేయాలి? అయ్యా నా తప్పు అయిపోయింది, క్షమించండి, నిజమే, నన్ను నేను సరి చేసుకుంటాను అలా అక్కడ అందరు చెప్తున్న మాట. అందుకు సీమోను, మీరు చెప్పిన మాటలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును, నేను ప్రార్థన రానండి, కానీ మీరు మాత్రం నా కోసం ఈ బ్యాచ్ అనమాట, ఇది హోల్ నైట్ ప్రేయర్గా రామండి, ఈ ప్రార్థన అవసరం ఉందండి, దీనికోసం ప్రార్థన చేయండి. ఉపవాస గుడుకులు రావండి, మాకు ఈ అవసరం ఉందండి, అవసరత కోసం ప్రార్థన. ఎవరికి కావాలి ఇవన్నీ? వాక్యం ఏం చెప్తుంది? దేవుడి దగ్గరికి వచ్చి, ఇందాక సౌజన్య కూడా జ్ఞాపం చేసింది, దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ వద్దకు. మనం ఎవరి దగ్గర రావాలి? దేవుడి దగ్గర రావాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు. చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ మనం చూస్తున్నాం. వారు లక్ష్యం ఉంచారు, వీరు లక్ష్యం ఉంచారు. లక్ష్యం ఉంచిన వారు ఎలా లక్ష్యం ఉంచారంటే, దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచిన వారు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మ్యాజిక్ మీద లక్ష్యం ఉంచిన వారు ఎలా ఉన్నారంటే భ్రష్టాత్మ చేత. అక్కడ చెప్తున్నాడు కదా స్టేట్మెంట్, నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను, బంధకం కాదంట, బంధకములు, దుర్నీతి. ఇప్పుడు ఒక గేదె మాట ఎంటలేదంటే కాలుకు ఒక బంధం వేస్తారు, అది అక్కడితో ఆగిపోద్ది. కానీ మనిషిని ఏం బంధిస్తాడ? దుర్నీతి బంధకములు. ఒకటి బంధించుతాట, ఒకటి వచ్చిందంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాను. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవ్రీ సిన్ విల్ గెట్ పర్మిషన్ ఫ్రమ్ అస్. ప్రతి పాపం కూడా మన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని మనలోనికి వస్తుందట. నేను మొబైల్ చూద్దాం అనుకుంటున్నాను, మొబైల్ చూడమంటావా అని మైండ్ మనల్ని అడుగుతుంది. చూడు అని పర్మిషన్ ఇస్తేనే హ్యాండ్ ఎక్కడికి వెళ్తుంది? మొబైల్ దగ్గరికి వెళ్తుంది. నో అంటే వెళ్దాం. నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, దాటాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనకు పరిగెత్తాలనిపిస్తుంది, అప్పుడు మైండ్ అంటుంది వద్దు, నీ స్టామినా సరిపోదు, ఆగిపో అంటే వెంటనే మనం ఆగిపోతాం. అంటే సేమ్ ఏదైనా సరే మన పర్మిషన్ తీసుకునే మనలోనికి వస్తుంది. ఇప్పుడు ఇంత దుష్టత్వంలోనూ ఘోరమైన బంధకంలోనూ ఉన్నాడు, ఆ స్థితిలో ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు తప్ప దాన్ని విడిచిపెట్టి దేవుని మీద లక్ష్యం ఉంచడానికి ఈ యొక్క సీమోను వచ్చినవాడు బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు. బాప్తిసం పొందానని చెప్పుకున్నాడు, కానీ సంపూర్ణమైనటువంటి మారు మనసు అనుభవం సీమోనుకు లేదు. నిజంగా దేవుని మాటలందు మనం లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసేవాడు ఉంటాడు. నా కాన్సెప్ట్ ఇంకా పెద్దది, కానీ టైం లేదు కాబట్టి దేవుని చిత్తమైతే వచ్చే వారం కంటిన్యూ చేయడమో లేదంటే దేవునికి నడిపిన ప్రకారం మనం చూద్దాం. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి